చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ తన రాజకీయ ప్రస్థానంలోనూ ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉండి అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 2018లో చిలకలూరిపేటలోని ముస్లిం మైనారిటీ బాలికల కోసం 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని పుల్లారావు గుర్తు చేశారు. 40% స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష, మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అధ్యక్ష. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. చిలకలూరుపేటలో ముస్లిం మైనారిటీలు 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. 1000 మంది బాలికలు రెసిడెన్షియల్ పాఠశాలకి శాంక్షన్ అయి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఫరూక్ అన్నగారు కూడా ఉన్నారు కాబట్టి చిలకలూరుపేటకి ప్రాధాన్యత ఏంటో మా ఫరూక్ అన్న గారికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మా రాజకీయ ప్రస్థానంలో ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణుల పాత్ర ఎప్పటికీ చిలకలూరుపేటలో మర్చిపోలేము అధ్యక్ష. పల్నాడు జిల్లా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలోనే ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. అందుకనే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ముస్లిం మైనారిటీలకు కూడా కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకలూరుపేటలో శాంక్షన్ అయినటువంటి దాన్ని మా మినిస్టర్ గారు ఈ బడ్జెట్ లోనైనా మన గ్రాంట్స్ మీద మాట్లాడదాం అనుకున్నాం అధ్యక్ష. ఆ రోజు అవకాశం రాలేదు. ఈ బడ్జెట్ లోనైనా కేటాయించి ఆ ముస్లిం మైనారిటీ 1000 మంది బాలికలు ఉన్నటువంటి, ఎందుకంటే అధ్యక్ష మైనారిటీల అభ్యున్నత లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ముస్లిం మైనారిటీలకి అత్యధిక బడ్జెట్ మైనారిటీలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వినుకొండ కూడా రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ కాలేజ్ కూడా, ఎందుకంటే మేమిద్దరం పల్నాడు జిల్లానే కాబట్టి మా చీఫ్ విప్ గారి తరఫున కూడా, నేను మా పల్నాడు జిల్లా తరఫున కూడా నేను మా మైనారిటీ శాఖ మంత్రుల్ని వినుకొండ కూడా కేటాయించి 25,000 మంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వినుకొండ కూడా కేటాయించాలని మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా దీనికి సహకరించాలని, చిలకలూరుపేట శాంక్షన్ అయినటువంటి PM వికాస్ది ఇమీడియట్ నిధులు రిలీజ్ చేసేదానికి మా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకోవాలని, వినుకొండకు కూడా అదే విధంగా శాంక్షన్ చేయాలని స్కూలు కాలేజీ మీ ద్వారా